హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో ఇదైతే పఫ్ హ్యాండ్ అండి. అక్క ఇంత ఈజీనా అంటారు మీరు. నేను ఎంత సింపుల్గా కట్ చేసి ఎలానో స్టిచ్ చేశానో చూడండి. ఎంత అంటే అంత పర్ఫెక్ట్ వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ రా. దీనికి ఎక్కడికో వెళ్ళి మీరు బయట గుర్తించుకోవాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రా. చాలా సింపుల్గా అయితే నేను ట్రై చేసి చూపించాను. నేనైతే ఇలానే స్టిచ్ చేశాను. ఇది కస్టమర్ బ్లౌజ్. ఒకసారి ఎలా వచ్చిందో మీరు ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది. నేనైతే ఈమెకు కొద్దిగా పెట్టాను రా పప్పు. మీకు కావాలంటే పెద్దగా పెట్టండి. నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, దాన్ని బట్టి మీరు ఫుల్ వీడియో చేయండి. యాడ స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి కామెంట్ చేయండి రా. తన శారీ ఇది కస్టమర్ బ్లౌజ్. నేనైతే ఇలా కుట్టాను చూడండి. మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంకొంతమందికి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండిరా. నా వీడియోస్కి అయితే ఓపెన్ చేసి చూడండి. మా నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా పఫ్కు వేరే పెట్టుకోవాలిరా. పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పఫ్ హ్యాండ్స్ కటింగ్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఇవి 4 మచ్చలు వేసుకోవాలి. వెడ్జ్ ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకోండి. దీన్ని ఇలా పెట్టేసేయండి. తన సైజ్ వచ్చేసి అయితే హ్యాండ్ సైజు చూడండి. ఫస్ట్ సైజ్ చూసుకోండి. సైజ్ వచ్చేసి అయితే తనది ఫస్ట్ ఇది కుట్లలోకి ఇలా మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్. తర్వాతకి ఇలా 10 ఉంది తన హ్యాండ్ సైజ్. పొడుగు వచ్చేసి ఇలా 10 కాడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 3 కాడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇటు లూజ్ సైజ్ వచ్చేసి తనది 5.5 ఉందండి. ఇదిగోండి ఇలా ఇక్కడ 5.5 పెట్టాను కదండి, ఇక్కడ 6.5 పెట్టండి. అలాగే ఇంచు కుట్లలోకి సేమ్ యాజ్ ఈజ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాతకి ఇటు స్ట్రేట్ లైన్ కొట్టుకోండి. ఒకటి కొట్టుకున్నాక ఇటు 1 ఇంచ్ పెట్టేసి ఇటు నుంచి ఇటు ఒక స్ట్రేట్ లైన్ ఇలా కొట్టండి. ఇటు కొలిచినప్పుడు మనం ఎంత వచ్చిందో చూడండి. 6.5 వచ్చిందండి. 6.5 అంటే 3.5 కాడ మార్కింగ్ చేసుకోండి. ఇలా సెంటర్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఇలా అయితే చంక దగ్గర అస్సలు ముడతలు రావురా, నీట్గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ నేనైతే ఎలా అయితే పెట్టానో అలా పెట్టండి. ఇప్పుడు పఫ్ కోసం చూడండి. నేనైతే ఒకవేళ పఫ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు 3 పెట్టుకోండి. లేదు మామూలుగా మిడిల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం 2.5 పెట్టుకోండి. నేనైతే ఒక 2.5 పెడుతున్నాను. ఇదిగోండి ఇలా 2.5 పెట్టి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, దాంట్లో కలిసిలా ఇలా మార్కింగ్ చేసుకుంటా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. ఇదిగోంటారా, కట్ చేసుకున్నాక మాత్రం ఇలా ఉంటుంది చూడండి. ఇవి పఫ్ కోసం మనం ఇవి కుచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. కుచ్చికి అనేసి ఇది ఇలా కచ్చిగా పెట్టుకోవాలి. చూడండి, తన శారీ వచ్చేసి అయితే ఇదిరా. తన శారీ దానిపైన బ్లౌజ్ ఇది పెడుతున్నాను చూడండి. నేను కట్ చేసిన పీసెస్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇలా ఇక్కడ అతులు పడతాయి, కుట్టేటప్పుడు చూపిస్తాను. పైపింగ్ అయితే వేసాను. ఇది శారీ క్లాత్ వచ్చేసి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇది చూడండి ఇలా పెట్టుకోండి. ఇటు కొద్దిగా తక్కువ వచ్చింది కదా, ఇట్లా లైనింగ్ వేసుకోవాలి.
చూడండి ఇలా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసేయండి. మొత్తం నీట్గా కట్ చేసుకోండి సైడ్స్. ఇలా కట్ చేసాం కదండి. ఇప్పుడు ఇటు ఇటు చాలా మందికి క్లాత్ అనేది సరిపోదు, తక్కువ వస్తుంది. దానికి మనం అతికి వేస్తున్నాను. చూడండి ఇలా ఒక క్లాత్ తీసుకోండి, శారీలో వెళ్ళిన క్లాత్ తీసుకొని ఇలా పెట్టి ఇలా వేయాలి. దానిపైన ఇలా అరిగే కుట్టు వేసేసేయాలి. ఇలా కుట్టు వేయాలండి. వేసి ఇప్పుడు మనం దానికి సరిపడా క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇతర సైడ్ వేసుకుందాం. చూడండి 2 సైడ్లు అయితే నేను అతుకులు అయితే వేసాను కదా సరిపడిన వాళ్ళకు. ఇప్పుడు మనం కచ్చిక ఎక్కడైతే పెట్టినామో ఆ కచ్చికను తీసి లోపలంగా మళ్ళీ పైన కూడా కనబడాలనేసి ఇదిగోండి ఇలా మనం ఫస్ట్ కట్ చేసినప్పుడు పెట్టాం కదా అదే కచ్చికండి. ఇప్పుడు దీన్ని ఇలా తీయండి. ఇప్పుడు కచ్చిక కానుంచి ఇలా చిన్న కుచ్చి పెట్టండి. ఇదిగోండి ఇలా ఇలా కుచ్చి పెట్టుకోండి. ఇక్కడ మనం ఎక్కడైతే ఏ కచ్చిక పెట్టినామో సేమ్ అలా అటు సైడ్ వరకు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం క్లాత్కి వేద్దాం. ఇదిగోండి ఇదైతే బ్లౌజ్. నేనైతే ఒక హ్యాండ్కి అయితే వేసాను. చూడండి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం ఇది హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇలా తీసుకోండి, సెంటర్ కుచ్చి ఇలా పెట్టండి. పెట్టి ఇది ఇలా కొలుచుకోండి ఫస్ట్. ఇదిగోండి ఇలా మొత్తం నీట్గా ఇలా కొలుచుకొని ఇగో ఇక్కడ నుంచి ఎడ్జ్ నుంచి వేసేయండి. ఇలా ఇంకొక గుట్ట వేసుకోండి డబల్. ఇదిగోండి ఎలా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది. దీనికైతే నేను ఇదిగోండి పైపింగ్ అయితే చేశాను. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రా.